ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు మన యాత్రల్లో మనము చేరుకున్నాము తమిళనాడులోని ఒక అద్భుతమైన శిల్ప కళాక్షేత్రానికి, ధారాసురం ఐరావతేశ్వర స్వామి ఆలయానికి. భారతీయ శిల్ప కళావైభవానికి, చోళుల అద్భుత నిర్మాణ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ధారాసురం ఐరావతేశ్వర ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలము ఒక దేవాలయం మాత్రమే కాదు, చోళుల మహిమను ప్రతిబింబించే శిల్పశాల, కళారత్నము, ఆధ్యాత్మ సౌందర్యానికి ప్రతీక. ఈ ఆలయము కేవలం ఒక దేవాలయం కాదు, రాతిపై చెక్కిన ఒక మహాకావ్యం. మరింత వివరాల్లోనికి వెళ్లే ముందు ఈ అద్భుత క్షేత్రం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ధారాసురం ఐరావతేశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉంది. ఇది కుంభకోణం పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయానికి అత్యంత దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ కుంభకోణం రైల్వే స్టేషన్. ధారాసురం రైల్వే స్టేషన్ కూడా కుంభకోణము మైలాదుతురై రైల్వే స్టేషన్లోనే ఉంది. కాబట్టి రైల్లో కూడా సౌకర్యవంతంగా చేరుకోవచ్చు. చెన్నై, మధురై, తంజావూరు వంటి ముఖ్య పట్టణాల నుండి కుంభకోణం వరకు నిరంతరము బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. తిరుచినాపల్లి నుంచి కుంభకోణం దూరం సుమారు 90 కిలోమీటర్లు. కుంభకోణం నుంచి స్థానిక ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. దగ్గరలోని విమానాశ్రయము తిరుచినాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయము ట్రిచి. ఈ రవాణా మార్గాలను ఉపయోగించి సులభంగా చేరుకోగలిగే ఈ ధారాసురం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోని మహాజీవన చోళ దేవాలయాల సమూహంలో ఒకటిగా విరాజిల్లుతోంది. కుంభకోణంలో దిగి ఈ ఆలయాన్ని, అలాగే ఐరావతేశ్వర ఆలయంతో పాటు ఉన్న గంగైకొండ చోళపురం, బృహతీశ్వర ఆలయము తంజావూరు కూడా ఒకే దిశలో చూడవచ్చు. ఈ అద్భుతమైన దేవాలయాన్ని క్రీస్తకము 1146 నుంచి 1172 మధ్య చోళ చక్రవర్తి 2వ రాజు చోళుడు నిర్మించారు. ఈ ఆలయము చోళుల చివరి కళా వికాస కాలంలో నిర్మించబడిన ఆలయము. స్థానికులు దీనిని పెరియ కోయిల్ అని కూడా పిలుస్తారు. తంజావూరు బృహదీశ్వరాలయం కంటే చిన్నదైన శిల్ప కళా నైపుణ్యంలో ఇది అత్యంత కళాత్మకమైనది. దీనిని నిత్య వినోద, అంటే శాశ్వత వినోదం అనే ఉద్దేశంతో నిర్మించారని చెబుతారు. పౌరాణిక కథనం ప్రకారము ఇంద్రుడు వాహనమైన ఐరావతం అనే తెల్ల ఏనుగు ఒకసారి ఋషి శాపం వలన నల్ల రంగులోకి మారింది. ఆ శాపముని విముక్తి పొందడానికి అది ఇక్కడ శివుని ఆరాధించింది. దేవుడు శివుడు ఐరావతం పూజలతో సంతోషించి దానిని ఆశీర్వదించాడు. అదే కారణంగా ఇక్కడి శివుని ఐరావతేశ్వర స్వామి అని పిలుస్తారు. అంతేకాక యముడు పూజించిన కారణంగా ఇక్కడి కోనేరును యమతీర్థం అని పిలుస్తారు. యమధర్మరాజు ఒకసారి శాపగ్రస్తుడై ఇక్కడి నీటిలో స్నానం చేసి ఉపశమనం పొందాడని కూడా పురాణ గాథ. ఇక్కడ ప్రధాన దేవుడు ఐరావతేశ్వరుడు శివుడి రూపంలో లింగ రూపంగా దర్శనమిస్తాడు. అమ్మవారి పేరు పెరినాయకిని అమ్మన్. ఆలయ అంతరాలమంతా ఒక శాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇక్కడ భక్తులు శివరాత్రి, ప్రదోషం వంటి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుని కటాక్షం పొందిన ఐరావతం తెల్లగా మారినట్లే మన హృదయం కూడా శుభ్రత, పవిత్రత పొందుతుందని నమ్మకము. ధారాసుర యాత్ర శిల్ప సౌందర్యము మరియు ఆధ్యాత్మిక కలిసిన స్థలము. ఈ ఆలయం యొక్క వెన్నెముక దృఢమైన గ్రానైట్ రాయి మాత్రమే. చోళులు సిమెంట్ లేకుండా రాతిని అత్యంత ఖచ్చితత్వంతో లాక్ చేసే పద్ధతి, ఇంటర్లాకింగ్ టెక్నిక్ ద్వారా ఈ అసాధ్యమైన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ధారాసురం ఆలయం చోళుల శిల్పకళలో ఉన్న సర్వోన్నతమైన కృతి. ఆలయంలోని ముందు మండపము, రాజగంభీరము తిరుమండపమును రథమాకారంలో చెక్కారు. రథచక్రాలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ రాతిలోనే అద్భుతంగా చెక్కబడ్డాయి. ఆలయంలోని నర్తన మండపము, హాల్ ఆఫ్ డ్యాన్స్ ధారాసుర ఆలయ హృదయం చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న స్తంభాలు, వాటిపై ఉన్న దేవతారూపాలు శిల్పకళలో ఉన్న అద్భుత నైపుణ్యాన్ని చూపిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి వయసు వ్యక్తుల రూపాలను శిల్ప కళాకారులు ఎంతో ప్రాణవంతంగా చెక్కారో చూస్తే ఆశ్చర్యమవుతుంది. సంగీత మెట్లు, ఆలయ ప్రవేశంలో ఉన్న మెట్లు ఒక శిల్ప కళాద్భుతము. వీటిని సంగీత పిల్లలని కూడా పిలుస్తారు. వీటిపై తట్టినప్పుడు అవి సప్త స్వరాలైన
సరిగమ పదని శబ్దాలను ఉత్పత్తి చేస్తాయని ప్రసిద్ధి. ఇది శిల్పకళ మాత్రమే కాదు, శాస్త్రీయ ఆవిష్కరణ కూడా. ఖగోళ వాస్తు సమన్వయం. ఈ ఆలయ గర్భగుడిలోకి సూర్యకాంతి నేరుగా ప్రవేశించేలా నిర్మాణము చేయడము విశేషము. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉదయం సమయంలో సూర్యరశ్మి నేరుగా శివలింగంపై పడేలా నిర్మించారని నిపుణులు చెబుతున్నారు. ఇది ఖగోళ శాస్త్రము, నిర్మాణ నైపుణ్యము రెండింటి సమన్వయాన్ని సూచిస్తుంది. ఈ ఆలయం అత్యంత సున్నితమైన చెక్కడాలకు ప్రసిద్ధి. స్తంభాలపై, గోడలపై అంగుళం కంటే చిన్న పరిమాణంలో కూడా దేవతామూర్తులు, నృత్యమాడే దేవతలు, యుద్ధ సన్నివేశాలు, సంగీతకారులు, పౌరాణిక కథల శిల్పాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. శివభక్తులైన 63 మంది నాయనార్ల జీవిత చరిత్రలు కూడా ఇక్కడ ఉన్నాయి. సామాన్య జీవన శైలి. ఇక్కడి శిల్పాల్లో కేవలము దేవతల రూపాలు మాత్రమే కాకుండా సామాన్య ప్రజల జీవన శైలి, నృత్యాలు, సంగీత వాయిద్యాలు, వృత్తులు, పండుగలు వంటి అంశాలను కూడా ప్రతిబింబించబడ్డాయి. ఇది చోళుల కాలపు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక జీవంత గ్రంథంలా ఉంటుంది. ఇక్కడి శిల్పాల్లో 108 కర్ణాలు అంటే నాట్య భంగిమలు చెక్కబడి ఉన్నాయి. శాస్త్రీయ నృత్య రీతులకు ఈ శిల్పాలు ఒక ప్రామాణిక గ్రంథంలా నిలుస్తాయి. నాట్య విద్యార్థులకు ఇది ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఇక్కడ మనము ఒకసారి ఆలోచించాలి. నేటి ఆధునిక యుగంలో మనకు సిమెంటు, స్టీలు, భారీ క్రేన్లు, అత్యాధునిక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న ఒక సాధారణ భవనం పూర్తి కావడానికి కనీసం 1 సంవత్సరం పడుతోంది. అయితే 900 సంవత్సరాల క్రితము ఎటువంటి ఆధునిక యంత్రాలు, క్రేన్లు, సిమెంటు లేకుండా కేవలము సప్తతులు, ప్రధాన వాస్తుశిల్పులు, శిల్పుల చేతి నైపుణ్యము, లెక్కలు మరియు అంతులేని విశ్వాసంతో ఇంతంత భారీ గ్రానైట్ రాళ్లతో 40 అడుగుల ఎత్తు ఉన్న శిల్ప కళాద్భుతాన్ని నిర్మించడానికి కేవలము 5 నుండి 7 సంవత్సరాలే తీసుకున్నారు. ఆ రాతిపైన సున్నితమైన నాట్య భంగిమలు, ఆభరణాలు, కళ్ళు, నోటులు అన్నీ పుటల మీద ఉన్న చిత్రాల్లా కనిపిస్తాయి. వారు ఉపయోగించిన రాతిని లాక్ చేసే పద్ధతి, ఇంటర్ లాకింగ్ సిస్టమ్, భారీ రాళ్లను శిఖరంపైకి చేర్చడానికి వాడిన ర్యాంప్ సిస్టమ్, ఇవన్నీ ఆధునిక ఇంజనీరింగ్ కూడా ఒక పాఠ్య పుస్తకంలా నిలుస్తాయి. ప్రాచీన ఆలయాలు వాతావరణాన్ని తట్టుకునేలా శీతల నిర్మాణంగా ఉండేవి. ఇప్పుడు మనం సిమెంటు, కాంక్రీట్తో కట్టిన భవనాలు కొన్ని దశాబ్దాలకే కూలిపోతే చోళుల కాలంలో కట్టిన ఈ ఆలయాలు 1000 ఏళ్ళ తర్వాత కూడా అనువంత మార్పు లేకుండా నిలబడి ఉన్నాయి. ఇది ఆ కాలం నైపుణ్యము, భక్తి, శాస్త్రీయ అవగాహనకు సాక్ష్యము. నిజంగా ఆనాటి చోళులే ఈ ప్రపంచానికి మొట్టమొదటి ఆర్కిటెక్ట్స్ ఆఫ్ వండర్. ధారాసురం ఐరావతేశ్వర ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ది గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్లో భాగము. తంజావూరు బృహదీశ్వరి ఆలయము, గంగైకొండ చోళపురం ఆలయంతో కలిపి ఈ 3 ఆలయాలు కలిసి చోళ కళా సాంప్రదాయానికి జీవంతమైన ఉదాహరణలు. ఇటీవల భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని సంరక్షించేందుకు పలు చర్యలు చేపట్టబడ్డాయి. శిల్పాల పునరుద్ధరణ, ఆలయ ప్రాంగణ శుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరవబడుతుంది. ప్రవేశ రుసుము లేదు. శాంతంగా ఆధ్యాత్మికంగా గడిపే స్థలం కావడంతో ప్రశాంతంగా ఉండే సమయంలో వెళ్ళడం ఉత్తమం. ధారాసుర ఐరావతేశ్వర ఆలయం గోడలపై చెక్కబడిన అద్భుతమైన చరిత్రను, కళావైభవాన్ని మనం చూశాము. ఈ ఆలయము కేవలము రాళ్లతో కట్టిన ఒక నిర్మాణం కాదు, ఇది కాలంతో స్తంభించిపోయిన కళానిధి. ఇక్కడ ప్రతి స్తంభము, ప్రతి సంగీత మెట్టు 2వ రాజరాజు చోళుని కళాభిమానానికి, అసాధారణ నిర్మాణ నైపుణ్యానికి సాక్ష్యాలు. ధారాసుర ఆలయాన్ని చూస్తే మనకు అనిపిస్తుంది, భక్తి ఉన్న చోటే కళ ఉంటుంది, కళ ఉన్న చోటే భగవంతుని సాన్నిధ్యం ఉంటుంది. చోళ చక్రవర్తుల కేవలము రాజులు కాదు, కళాకారులు, భక్తులు, విజ్ఞానవంతులు, వారి చేతుల మీదుగా ఈ ఆలయం సృష్టించబడింది. అది నేటి మనకు ఒక స్ఫూర్తి. భక్తితో చూస్తే ఇది దేవాలయము, విజ్ఞానంతో చూస్తే ఇది శిల్పశాస్త్ర పాఠశాల. మన పిల్లలకు, భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగే గొప్ప వారసత్వ సంపద ఇదే. ఈ నిర్మాణాల గొప్పదనం గురించి
ప్రతి పాఠ్య పుస్తకంలో చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. భాషా భేదాలు, ప్రాంతీయ విభేదాలు లేకుండా మనమందరము ఒకే భారతీయ వారసత్వానికి చెందిన వారం అనే విషయాన్ని మన తరాలకు గర్వంగా చెప్పాలి. ఈ నిర్మాణాల గొప్పతనాన్ని మన పిల్లలకు తెలియజేయడం ద్వారానే వారు మన సంస్కృతిని, మన చరిత్రను గర్వంగా తమ భుజస్కంధాలపై మోయగలుగుతారు. వారసత్వ సంపద కేవలము గతం యొక్క గుర్తు కాదు, అది మనకు మన మూలాలను గుర్తు చేస్తోంది, మన గొప్పదనాన్ని నిరూపిస్తోంది. దాన్ని సంరక్షించడం అంటే మన భవిష్యత్ తరాల కోసం చరిత్రను పదిలం చేయడమే. మొత్తం మీద దారాసుర ఐరావతేశ్వరాలయం కేవలము ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది చోళ సామ్రాజ్యం యొక్క సాంస్కృతిక శిఖరంగా నిలుస్తోంది. ఈ ఆలయ దర్శనం మన భారతీయ కళావైభవం, చారిత్రాత్మక వారసత్వం పట్ల గౌరవాన్ని పెంచుతోంది. ఇది ఆధ్యాత్మిక చింతనతో పాటు అద్భుతమైన నిర్మాణ శైలిని కల్లారా చూసే ఒక గొప్ప అవకాశము. మరిన్ని అపరూపమైన దేవాలయాలు, చారిత్రాత్మక విశేషాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ చారిత్రాత్మక ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.